హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ గురించి అయితే చెప్తున్నాను. ఈ మైక్రోఫోన్ వచ్చి చాలా బాగుందనమాట. అందుకనే దీని గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను రివ్యూ. ఎందుకంటే యూట్యూబర్స్ కానీ రీల్స్ చేసే వాళ్ళు కానీ కంటెంట్ క్రియేటర్స్ చాలా యూజ్ అవుతుంది. సో ఈ మైక్ అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుంది. అందుకని ఈ మైక్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇప్పుడు మనం దీని బ్రాండ్, మోడల్ ఇవన్నీ ఒకసారి చూద్దాము అండ్ ఫ్యూచర్స్ ఆల్సో. అండ్ ఫస్ట్ అయితే దీని బ్రాండ్ వచ్చేసి డిజిటెక్. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. అండ్ ఇది ఒక వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అనమాట. మోడల్లో కొన్ని స్పెసిఫికేషన్ చూద్దాం. DWM102 దీనికి వచ్చి 30 మీటర్స్ రేంజ్ ఉంది అండ్ 10 to 12 hours బ్యాకప్ అయితే ఉంది వయా బ్లూటూత్ అనమాట ఇది కనెక్టివిటీ. అండ్ ఫీచర్స్ ఒకసారి చూద్దాం రండి. ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. లాంగర్ వర్కింగ్ టైము, బ్లూటూత్ కనెక్టివిటీ, 2.4G వైర్లెస్ అండ్ నాయిస్ సపోర్టింగ్, ఇంటర్నల్ రికార్డింగ్, ఇలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి దీనికైతే మనకి 10,000 అయితే వేశారు, కానీ కాకపోతే నేను 4,500 ఆ రేంజ్లో అయితే తీసుకున్నాను దీన్ని ఫ్లిప్కార్ట్లో. అండ్ మనకి బాక్స్ ఓపెన్ చేయడం ఇలాగైతే మనకి ఫైనల్లీ బాక్స్ అయితే ఇలా ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వచ్చిందనమాట విత్ ప్యాకింగ్తో. ఫస్ట్ నేనైతే ఇలా ఓపెన్ చేద్దామని చూస్తా ఉన్నాను ఎలా ఓపెనింగ్ చేయాలని చెప్పి. తర్వాత సో దీనికైతే ఓపెనింగ్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చున్నాడు అనమాట. సో ఎలా ఓపెనింగ్ చూస్తాం చూడండి. ఈ ఫ్రంట్ సైడ్ నుంచి మనం అయితే దీన్ని ఓపెన్ చేయాలి. అక్కడ లోపల మనకి 2 మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి, అందుకని దానికి అలాగ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్ అయితే ఇలా ఇచ్చారనమాట. మీరు ముందుగా నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్లీ ఇదనమాట మనకి బాక్స్లో వచ్చింది. డిజిటెక్ వాళ్ళ బ్రాండ్. సో వాళ్ళ బ్రాండ్తో మనకి ఇలా లోగోస్ అన్ని డిజైన్ చేసి పెట్టున్నారు. సో ఫస్ట్ అయితే ఇది మనకి మైక్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంత బాక్స్లో ఇంకేం వచ్చినాయంటే, సో ఈ రైట్ సైడ్ వచ్చి మనకైతే ఇవైతే వచ్చినాయన్నమాట. దాని లోపల ఏమున్నాయో చూద్దాం రండి. ఇదైతే నాకు ఆల్మోస్ట్ ఇవైతే అన్ని కనెక్టర్స్ అనమాట. ఇన్ని రకాల కనెక్టర్స్ అయితే వచ్చినాయి. ఇంకా బిల్స్ ఇవైతే ఉన్నాయి మోడల్గా. దాని మోడల్ పేపర్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే మనకు ఆల్మోస్ట్ దానిపైన సింబల్ చూసారు కదా, ఇవన్నీ కేబుల్స్. సో ఎన్ని నెంబర్ ఆఫ్ కేబుల్స్ అయితే ఇచ్చున్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అయితే ఉన్నాయనుకుంటా దీనిలో. సో చూద్దాం రండి. అండ్ మనకైతే ఒక పౌచ్ అయితే ఇచ్చేసారు కేబుల్స్. ఆ బాక్స్ లోపల ఈ పౌచ్ అయితే ఉంది. పౌచ్ అయితే చాలా బాగుంది అండి, సాఫ్ట్గా థిక్గా పౌచ్ చాలా బాగుంది. సో ఈ విధంగా మనకి డిజైనింగ్ ఇచ్చున్నారంటే అదే బ్రాండ్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఈ బ్రాండ్ అయితే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు లోపల నెంబర్ ఆఫ్ కేబుల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి కేబుల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం రండి. ఏ కేబుల్, ఎన్ని కేబుల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. టైప్ సి ఆర్ యాపిల్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం రండి. సో ఆల్మోస్ట్ 3-4 కేబుల్స్ అయితే మనకు వచ్చేసాయి అనమాట. అండ్ ఒకటి వచ్చేసి అది మనకి మైక్. ఇది వచ్చేసి మనకి బాక్స్లో వచ్చేసి కేబుల్స్ వచ్చాయి. ఇంకా వాళ్ళు పౌచ్ కొంచెం మనకి ఎక్స్ట్రాగా పౌచ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకి బాక్స్లో ఈ ఐటమ్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్క కేబుల్ని మనం చూద్దాం, ఏ కేబుల్ అయితే మనకు ఇచ్చినారు, ఎన్ని టైప్స్ అనేది. సో ఫస్ట్ మనకి ఒక కేబుల్ అయితే తీసుకుందాం. ఈ కేబుల్ వచ్చేసి మనకి టైప్ సి కేబుల్ అయితే ఇచ్చినారు. టైప్ సి నుంచి మనం నెక్స్ట్ కనెక్ట్ చేయడానికి టైప్ సి టు టైప్ సి, ఇదైతే టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో కేబుల్ వచ్చేసి టైప్ సి టు జాక్ టైప్ అనమాట. మనం టైప్ సి టు జాక్ టైపు కనెక్ట్ చేసుకునే కేబుల్ అయితే ఇదనమాట. ఇంకోటి వచ్చేసి సో ఇంకో కేబుల్ అయితే చూద్దాం రండి. ఇదైతే టైప్ సి టు జాక్ కనెక్షన్. ఇది వచ్చేసి మనకి యూఎస్బి టు టైప్ సి అనమాట. యూఎస్బి టు టైప్ సి కనెక్ట్ అయ్యే పోర్ట్ అయితే తీసుకొచ్చేసాడు ఇంకొకటి వచ్చేసి. అండ్ యూఎస్బి కాకుండా టైప్ బి ఆల్సో కేబుల్ అవైలబుల్ ఉంది. ఇవి వచ్చి నాయిస్ బఫ్స్ అన్న. ఇవైతే మనం క్రౌడ్ ప్లేసెస్లో యూజ్ చేసామంటే మాత్రం చాలా నాయిస్ అయితే రిడ్యూస్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి యాపిల్ ఫోన్కి అయితే ఇచ్చినారు, ఐఫోన్ కనెక్టర్ ఇది వచ్చేసి. ఇంకా మనం ఫైనల్గా లోపల ఇంకేమున్నాయో చూసేద్దాం రండి. ఇంకా 2-3 టైప్స్ ఆఫ్ కేబుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి హెడ్ ఫోన్స్ టైప్ అనమాట. మనం రికార్డ్ చేసుకున్న వాయిస్ని దీంట్లో వినడానికి పాసిబుల్ ఉంది. రికార్డ్ అవుతున్నప్పుడు కూడా మనం వినొచ్చు. ఆ విధంగా వాటికైతే మైక్స్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే మైక్ తీసుకొని వద్దాం. సో మైక్ అయితే ఇది డిజిటెక్ చెప్పే కదా, DWM102 బ్రాండ్. సో ఇప్పుడు ఈ మైక్ మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్లో అయితే వచ్చింది. వెనక ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడైతే మనకి ఛార్జింగ్ పోర్టు మనకు ఆల్రెడీ టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఒకటి ఇచ్చున్నారు కదా కేబుల్. ఆ కేబుల్ అయితే దీనికి కనెక్ట్ చేయాలి. మనకైతే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటే లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి అనమాట. సో బాక్స్ ఓపెన్ చేద్దాం. సో ఫైనల్లీ మైక్స్ అయితే మనకి ఇవన్నమాట. సో 3 మైక్స్ వచ్చాయి మనకి. ఫైనల్గా 3 మైక్స్ వచ్చాయి. సో మనకి 3 మైక్స్ వచ్చాయి. ఓవరాల్గా బాక్స్లో వచ్చినవి నేను ఈ విధంగా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఓవరాల్గా మనకి ఆ బాక్స్లో అయితే మనం పర్చేస్ చేసిన 4,500 గాను ఇవైతే మన కేబుల్స్, మైక్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఒక మైక్ అనమాట.
ఇది వచ్చి ఆర్ఎక్స్ మైక్. ఇదేంటంటే రిసీవ్ చేసుకుంటుంది. మనమైతే మన ఫోన్కి కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎయిదర్ పక్కన వాళ్ళు మనం ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా ఇది మనకైతే కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకో 2 మైక్స్ వచ్చి మనం వాళ్ళకొకటి మనకొకటి యూస్ చేస్తాం. ఇది వచ్చి మనకి రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఇది మనకి ఆల్మోస్ట్ కెమెరాకి కానీ ఫోన్కి కానీ ఇది కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో దీనికి ఛార్జింగ్ వచ్చి బ్యాక్ సైడ్ ఆ పిన్స్ ఉన్నాయి కదా, మనమైతే దాని బాక్స్లో అయితే ప్లేస్ చేసామంటే ఛార్జింగ్ అయితే వాటికి ఎక్కడానికి పిన్స్ కూడా ఆల్మోస్ట్ కనెక్ట్ చేసేస్తున్నారు. అండ్ ఇది వచ్చి ఆర్ఎక్స్ అనమాట. ఇంకొకటి తీసుకుందాం మనము టీఎక్స్. సో ఇది ఒక టీఎక్స్ అంటే ఇదైతే మైక్, మనం వాయిస్ ఏదైనా మాట్లాడినా రికార్డ్ చేసుకునేది ఇదే. సో ఈ మైక్ వచ్చేసి మనకి 30 మీటర్స్ రేంజ్లో కూడా వర్క్ అవుద్దని చెప్పే కదా. మనకి ఆర్ఎక్స్ వచ్చేసి కెమెరాకి కానీ మన ఫోన్కి కానీ కనెక్ట్ చేసేయాలి. ఈ టీఎక్స్ వచ్చేసి మనము వీడియో తీసేటప్పుడు వాయిస్ ఇస్తాం కదా. సో ఈ వాయిస్ వచ్చి మనం దీంట్లో ఇస్తే అక్కడున్న రిసీవ్ చేసుకొని మనకైతే వాయిస్ దీంట్లో స్టోర్ అవుద్ది. దీంట్లో అవైలబుల్ కూడా ఉంది, మన వాయిస్ అయితే స్టోర్ అవుతుంది. దాన్ని మనం మళ్ళీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని ఆ వాయిస్ని వరకు మనం తీసుకోవచ్చు. సో 2 టీఎక్స్లు అయితే ఉన్నాయి, ఒక ఆర్ఎక్స్ అయితే ఉంది దీంట్లో అవైలబుల్గా. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, దీని రివ్యూ వీడియో అగైన్ వాడాక మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.